వ్యూయర్స్, హిస్టరీ అయినా రిలీజియన్ అయినా హెల్త్ అయినా ఫుడ్ ప్రాపర్టీస్ అయినా ఏవైనా కానీ మనం బుక్స్లో చదివి తెలుసుకునే నాలెడ్జ్ కన్నా డైరెక్ట్గా వెళ్ళి చూసి ఫీల్ అయ్యి తిని టేస్ట్ చేసి అలా తెలుసుకుంటే ఆ వచ్చే నాలెడ్జ్ అలా గుర్తుండిపోతుంది కదా, అండ్ అంత ఈజీగా మర్చిపోలేం కూడా. సో అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ కోసం మేమైతే ఈరోజు ఖురానిక్ పార్క్కి వెళ్ళిపోతున్నాము. బై ద వే ఇది మా పార్కింగ్ అన్నమాట. ఇక ఇంటి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. ఈ ఖురానిక్ పార్క్లో మెయిన్గా గార్డెన్, గ్లాస్ హౌస్ అండ్ మిరాకిల్ కేవ్, ఈ 3 పార్ట్స్ మెయిన్గా చూడాల్సినవి అనమాట. సో మన ఈ బ్లాగ్లో గ్లాస్ హౌస్ అయితే చూసేద్దాం. బేసిక్గా ఈ గ్లాస్ హౌస్లో మనం ఏం చూడొచ్చు అంటే ఖురాన్ అండ్ సున్నాలో ఏమేం ప్లాన్స్ అయితే మెన్షన్ చేసున్నారో, ఎక్కడెక్కడైతే మెన్షన్ చేసున్నారో ఆ ఇన్ఫర్మేషన్ అంతా మనం ఆ గ్లాస్ హౌస్లో తెలుసుకోవచ్చు అనమాట. నేనైతే ఈ ప్లేస్ని విజిట్ చేయడానికి అయితే కొంచెం ఎక్సైటెడ్ ఉన్నాను. ఎంతైనా గ్రీనరీ, నేచర్ అంతా చూడొచ్చు కదా. అది కాకుండా రిలీజియస్ వేలో మనం ఇన్ఫర్మేషన్ కోసం వెళ్తున్నాం కాబట్టి కొంచెం అది అయితే ఉంది. సో ఫైనలీ మేమైతే అక్కడికి రీచ్ అయిపోయాము. కాకపోతే ఏంటంటే మాకు ఫ్రంట్ ఎంట్రన్స్ అనేది ఏటో అర్థం కాలేదు. బ్యాక్ ఎంట్రన్స్ నుంచి అయితే ఎంటర్ అయిపోయాము. లక్కీలీ ఈ గ్లాస్ హౌస్ ఈ బ్యాక్ ఎంట్రన్స్కి చాలా దగ్గరలో ఉంది. మేము ఇంటి నుంచి స్టార్ట్ అయినప్పుడైతే చాలా ఎండ, వేడి చాలా ఉండింది. కానీ ఇక్కడికి రీచ్ అయ్యేసరికి కంప్లీట్గా వెదర్ అయితే చాలా చేంజ్ అయిపోయింది. మంచిగా గాలి వస్తూ వర్షం పడే ముందు ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉందన్నమాట. అంటే ఇదంతా అయితే పార్క్ అంట, ఫ్యామిలీస్ వచ్చి మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. ఏదేమైనా నా ఎక్సైట్మెంట్కి, ఈ వెదర్కి నాకైతే చాలా మంచిగా అనిపించింది ఎంటర్ అవుతూ ఉంటేనే. ఇక లోపలికి వెళ్ళిన తర్వాత అయితే చూసేద్దాం. సో ఇదైతే గ్లాస్ హౌస్కి ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ మనం ఎంట్రీ టికెట్ తీసుకోవాలి. ఈచ్ టికెట్ 10 dirhams అయింది. మా హస్బెండ్ వెళ్ళి టికెట్ తీసుకునే లోపు మమ్మల్ని అయితే లోపలికి పంపించేశారు. ఏం పర్లేదు, మీరు వెళ్ళిపోండి ఆయన టికెట్ తీసుకునేదాకా అని చెప్పేసి. ఎంటర్ అవ్వగానే నాకైతే ఒక మంచి మోడర్న్ ఇంట్లో ఇండోర్ గార్డెన్ లాగా అనిపించింది అనమాట. చాలా పీస్ఫుల్గా ఒక డిఫరెంట్ వైబ్ వచ్చేసింది. ఈ గ్లాస్ హౌస్ అయితే పెద్ద తిరిగేసి మనం అలసిపోయేంత పెద్దదేమి ఉండదండి. చాలా చిన్న స్పేసే. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరు కూడా వచ్చి విజిట్ చేసి మంచిగా టైం స్పెండ్ చేసి వెళ్ళొచ్చు. హోల్ డే అంతా టైం స్పెండ్ చేయొచ్చు అనమాట. లోపలే ఒక కెఫే ఉంది, వాష్రూమ్స్ ఉన్నాయి అండ్ ప్రేయర్ రూమ్స్ కూడా ఉన్నాయి జెంట్స్ అండ్ లేడీస్కి సపరేట్గా. చాలా వరకు చిన్న చిన్న ప్లాంట్స్, క్రాప్స్ ఇలాంటివన్నీ కూడా అంత పెద్దగా మొక్కల్లాగా ఏం లేవు. నార్మల్గా చిన్న చిన్నవి జస్ట్ మొలకలు వచ్చినట్టున్నాయి అనమాట. చాలా వరకు ఆల్మోస్ట్ ఇక్కడంతా కూడా మనం డైలీ రొటీన్లో ఏ ఫుడ్ అయితే కన్జ్యూమ్ చేస్తామో వాటి ప్లాంట్సే ఉన్నాయన్నమాట. మేము ఇక్కడ ఏ ప్లాంట్స్ చూసాము, ఏ ప్లాంట్స్ ఎలా ఉన్నాయి, వ్యూస్ ఎలా ఉన్నాయి, అదంతా మాత్రం మీరు కూడా మాతో పాటుగా చూసేయండి.
ఇదండి మా ఎక్స్పీరియన్స్ అయితే గురానిక్ పార్క్లో గ్లాస్ హౌస్లో ఇలా జరిగింది. మీరు కూడా తప్పకుండా ఈ గ్లాస్ హౌస్ని విజిట్ చేయండి. మన నెక్స్ట్ వ్లాగ్లో అయితే మిరాకిల్ కేవ్ చూసేద్దాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.